చంద్రబాబు నాయుడికి రక్త సంబంధాల గురించి అనుబంధాల గురించి మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్లోని ఎన్బీకే భవన్ నుంచి మా చెల్లెలు షర్మిల మీద దుష్ప్రచారం చేయించారు. అది పోలీసులు కూడా నిర్ధారించారు. ఇది కరెక్ట్ కాదా అని మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఓకే, దానికే సమాధానం కూడా ఇచ్చినట్టున్నారుగా బాలకృష్ణ గారు. ఆయన ఏమన్నారంటే అసలు ఎవరు తప్పు చేసిర్రు, ఎవరు ఏం మాట్లాడిరు, ఎవరెవరికి ఎట్లా చేసిర్రు ఏదని జనాలకు తెలుసు. వాళ్ళే సైలెంట్ గా ఉన్నప్పుడు నేను ఎందుకు మాట్లాడడం దీని గురించి అన్నారు. ఒకానొక టైంలో మీరు ఇప్పుడు ఇందాక ఎన్బీకే దగ్గర అన్నారు కదా, ఆ ఇన్సిడెంట్స్ మాట్లాడుకుంటే అప్పట్లో ప్రభాస్ కి ఇటు షర్మిలకి చాలా గలీజ్ గా అంటే కొన్ని ఉండే అప్పట్లో మర్చిపోయారు. ఇప్పుడు జనాలు మళ్ళీ అసలు దాని గురించి తీయాల్సిన అవసరం లేదు, కావాలని తీస్తున్నారు నిజం చెప్పాలంటే. సో ఆ టాపిక్ ఈ సోషల్ మీడియా దాని గురించి కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఫైన్ తీశారు, నేను దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి నేను నిజం చెప్తున్నా, ఆయన ఒక పాయింట్ లో రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఎంత అపోజిషన్ లో ఉన్నా కూడా ఆయన ఏజ్ కి, ఆయన ఎక్స్పీరియన్స్ కి, ఆ మనిషికి రెస్పెక్ట్ ఇవ్వు. నేనేదో నాకు ఇష్టం ఉన్నట్టుగా నేను మాట్లాడాను. నిజం ఓపెన్ టాక్ ఇది. ఇప్పుడు నీకన్నా ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెద్ద ఉన్న పర్సన్ తోనే మనం ఎంత మాట్లాడతాం. ఈయన ఏజ్ ఏంది, ఆయన ఏజ్ ఏంది. ఆ ఎన్బీకి దగ్గర నువ్వు ఇట్లా మాట్లాడినావు, అప్పట్లో మా చెల్లెల పైన దుష్ప్రచారం చేసిరంటే మరి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? సరే వాళ్ళంటే బంధువులు కాదు, ఏం కాదు, మరి నీకేమైంది? నువ్వు నీ చెల్లెలు ఎందుకు పట్టించుకుంటలేవు? నీ పార్టీలు ఎందుకు ఉంచుకోలేకపోయినావు? ఆమె ఎందుకు కాంగ్రెస్ పోయింది? మరి ఇవన్నీ నువ్వు సమాధానం చెప్పగలుగుతావా? చెప్పలేవు కదా. ఇన్ని నీ దగ్గర 100 తప్పులు ఉండి నీ దగ్గర ఒక 99 తప్పులు పెట్టుకుని ఎదుటి వ్యక్తి దగ్గర ఉన్న ఒక్క తప్పు నువ్వు ఇట్లా హైలైటెడ్ ఇగో ఇది హెడ్ లైన్ అన్నట్టుగా చూపిస్తావు. అన్ని కప్పుకోవడానికి ఇప్పుడు అందరూ కూడా సోషల్ మీడియాలో అయినా సపోర్ట్ చేసి మాట్లాడుతుంది కదా. సో ఆ పోస్టులకు వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ, వాళ్ళ అరెస్ట్ చేయడం కానీ ఇదంతా కూడా చేస్తున్నప్పుడు సో వీటన్నిటిని ఎట్లా డైవర్ట్ చేయాలి, ఈ టాపిక్ ఎట్లా డైవర్ట్ చేయాలంటే అప్పట్లో గుంతులున్నటువంటి వాటిని తవ్వుకొచ్చి ఇప్పుడు మళ్ళీ మీద పెట్టాలి. అది కూడా నిజంగా వాళ్ళు చేయించింది కాదు, నిజానికి వీళ్ళు చేయించిందే. ఆ విషయం స్వయంగా షర్మిల కూడా చెప్పింది. బాలకృష్ణ చేయించిండు ప్రచారం అని అన్నారు కానీ అది ఆయన చేయించింది కాదు, మా అన్న జగనే చేయించిండు అని చెప్పింది. అప్పట్లో ఒక నిర్ధారణ కూడా చేసేసారు. బాలకృష్ణ అదే చెప్తున్నారు, పోలీసులు కూడా నిర్ధారణ చేశారు ఎవరు తప్పు ఉంది ఏంటి అనేది జనాలకు తెలుసు, అందరికీ తెలుసు. ఆయన అంత ఖరాఖండిగా చెప్పగలుగుతుంటే ఖచ్చితంగా అక్కడ నీ తప్పు ఉండే ఉంటది. సరే మరి ఇవన్నీ వదిలేద్దాం. ఇవన్నీ మొత్తం నేను ఒక క్వశ్చన్ అడుగుతా, నీ చెల్లెలు నీ పార్టీలో ఉన్న వాళ్ళే తిడుతున్నప్పుడు నువ్వేం పీకుతున్నావు? అదే కదా, ఇప్పుడు ఖచ్చితంగా అపోజిషన్ పార్టీలో ఉండొచ్చు, నీకు బద్ద శత్రువులే కావచ్చు, మన రక్త సంబంధాన్ని ఎవరైనా ఒక్క మాట అంటే ఖచ్చితంగా కోపం వస్తుంది. కానీ ఈయన అట్లా కాదు, ఏదో వేరే దేశం ఉన్నట్టు ఏదో అసలు నాకు ఆమె ఏం కాదు, ఆమె ఎవరు కూడా నాకు తెలియదు అన్నట్టు అసలు ఎవరైతే వాళ్ళ గురించి ఇట్లా గలీజ్గా కామెంట్లు పెట్టి పోస్టులు పెట్టిరో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇంకా వాళ్ళకి మీరు కేసులు పెడుతురా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా, ఇట్లా మాట్లాడుతున్నారు. సరే ఇదంతా నువ్వు నేను మాట్లాడుకున్నా లేకపోతే జనాలు అంటున్నా ట్రోలర్స్ వైఎస్ షర్మిలనే స్వయంగా చెప్పింది, మా అన్నకి నాకు పెద్దగా అసలు సంబంధం ఏమీ లేదు, ఆయన నన్ను ఏ రోజు కూడా అట్లా చూడలేదు చెల్లెల్లాగా, నేను కూడా ఆయన ఇప్పుడు నాకు ఆ పరిస్థితి కూడా లేదు, ఆయన కొంచెం మారితేనైనా బాగుండు. ఆస్తి విషయంలో అసలు ఇన్ని గొడవలు పడుతున్నారు. వాళ్ళు కుటుంబం మాట్లాడుకుంటే సరిపోయేది, కానీ కోర్టులో పోయి కూడా పిటిషన్ వేసి వాళ్ళని కోర్టు వరకు తీసుకురావడము. అదే కాకుండా బాలకృష్ణని కానీ, సరే మీరు బాలకృష్ణ అనుకోండి ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే, నువ్వు ఒక టైంలో సీఎం గా చేసినావు, యాక్సెప్టెడ్. బట్ చంద్రబాబు నాయుడు పైన నువ్వు ఏదైనా తప్పు వేయాలి అనుకుంటే ఆలోచించు. లాస్ట్ టైమే జైలుకి పంపించి ఇప్పుడు 11 సీట్లు దొరికినాయి. లాస్ట్ నువ్వు ఆ పులివెందులు ఒక్కడంటే గెలవకుండా ఉంటే చాలు. అది సిచ్యువేషన్ లాస్ట్ కి అక్కడికే వస్తుంది. ఇది నేనేదో పగ మీద అంటున్నట్టు చాలా మంది అనుకుంటారు, కానీ మా ఇద్దరికి ఆయన మీద ఎలాంటి పగ లేదు. అండ్ ఆ పులివెందులో కూడా డౌటే, నీ సొంత కుటుంబంలో వ్యక్తి నీకు అపోజిషన్ అయినప్పుడు మరి నీ సొంత నియోజకవర్గం అపోజిట్ కాదని గ్యారంటీ ఏముంది? అంతెందుకు నేను రాజీనామా చేస్తే ఇప్పటికీ అసెంబ్లీకే వచ్చుడు దిక్కులేదు. ఆయన అసెంబ్లీకి వస్తానే మన ఉంటదేమో. మరి నిజంగా ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది అయితే క్లియర్ గా అర్థం అవ్వట్లేదు. చూడాలి మరి.